ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అల్లు అర్జున్ ఎపిసోడ్పై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ అంశం గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడమే. మనం గతంలో కూడా ఈ యొక్క ఎపిసోడ్ల పైన చేసినప్పుడు సేమ్ ఇదే చెప్పాం. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు, అనవసరంగా చిన్న దాంతో పోయేది ఇంత దూరం తెచ్చుకున్నారు అని చెప్పేసి. సో అట్లాగే తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం మర్యాదతో వ్యవహరించింది. ఇక్కడ చాలామంది రాజకీయ కోణంలో మాట్లాడి కక్షపూరిత ధోరణితో అదేమిటంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించలేదు, అల్లు అర్జున్ మర్చిపోయారు, అందు గురించే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారంటే నేను దీనిపైన కూడా అనేక వీడియోలు చేశాను. అప్పుడు కూడా చెప్పా, డిబేట్స్లో కూడా ఇదే విషయం చెప్పాను. పొరపాటును కూడా ఆ విషయాన్ని అసలు రేవంత్ రెడ్డి గారు కన్సిడర్ చేయరు. ఆయన ఒక సీఎం, ఆయన పైగా క్రింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. పోనీ ఆయన ఫస్ట్ నుంచి కూడా ఏదో పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండి అనేక పదవుల్లో ఉండొచ్చిన వ్యక్తి అయితే అనుకోవచ్చు. కానీ ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వచ్చిన వ్యక్తి కాబట్టి నాకు అక్కడ పిలవలేదు, ఇక్కడ గౌరవం లేదు అని చెప్పేసి ఎక్కడా భావించరు. పైగా ఆయన సీఎం కాబట్టి ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్లో అవన్నీ ఎక్కడ పట్టించుకుంటాడు అని చెప్పేసి అన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పవన్ కళ్యాణ్ గారు అదే స్పందించారు. సో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం మర్యాదతోనే వ్యవహరించింది. అంటే ఎక్కడా కక్షపూరిత ధోరణి అనేది లేదు. సినిమా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. సో ప్రోత్సాహం ఇచ్చినట్లే కదా, అదనపు షోలు వేసుకోండి, ప్రీమియర్ షోస్ వేసుకోండి, ఛార్జెస్ టికెట్ ధరలు పెంచారు, మరి ప్రోత్సాహం ఇచ్చినట్లు కదా. స్పెషల్ షోలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి సీఎం అనుమతి ఇచ్చారు. ఈ విషయంలో ఏం చెయ్యాలన్నా రెండు వైపులా పదునున్న కత్తిలా సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి మారింది. సో ఇక్కడ రెండు వైపుల పదునున్న కత్తిలాగా ఆయన పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఇటు ప్రక్కన సినీ పరిశ్రమ, మరో ప్రక్కన ఒక కుటుంబ సభ్యులు, సామాన్యుల కుటుంబ సభ్యురాలు మరణించారు. సో ఇక్కడ జస్టిస్ జరగాలి. సో ఇప్పుడు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, సో అందుగురించే ప్రేక్షకుల దృష్ట్యా ప్రజల శ్రేయస్సు కోరి అదనపు షోలు ఉండవు, బెనిఫిట్ షోలు అసలు ఉండవు అని చెప్పేసి ఆయన కనాఖండిగా నిర్ణయం తీసుకున్నారు. సో అందుగురించే ఆయన ప్రజల వైపే తీసుకోవడం వలన కొంచెం అల్లు అర్జున్ గారికి ఇబ్బంది కలిగింది. పైగా ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటి, అల్లు అర్జున్ అనే కాదు ఎవరి విషయంలో అయినా రేవంత్ విధానం ఒక్కటే, ఇది ఆయన చెప్పుకొస్తుంది. సో అంటే ఒక అల్లు అర్జున్ అనే కాదు ఎవరి విషయంలో అయినా ఆయన అలాగే వ్యవహరిస్తారు. అంటే పర్టికులర్గా అల్లు అర్జున్ విషయంలో ఈ విధంగా ఆయన కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు అనే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సమాధానం ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవచ్చు.